నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా 3000 రూపాయల పెన్షన్ అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిపారని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. గురువారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను దశల వారీగా 3000 వరకు పెంచినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 3000 అందచేస్తూ వితంతువులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జూన్ 2019 నుండి జనవరి 2024 వరకు 235 కోట్ల రూపాయల పింఛన్లను అందించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఎవరికై జూన్ కానీ ఇటు డిసెంబర్ 60 సంవత్సరాల నిండిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కొత్త పెన్షన్ కూడా తీసుకొస్తాం. ఈరోజు సుమారు ఒక 176 మందికి పెన్షన్, కొత్త పెన్షన్దారులు ప్లస్ పాత పెన్షన్దారులు అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్ని 3000 వరకు ఇస్తామని చెప్పి ఈ నెల నుంచి 3000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం తెనాల్లో ఈరోజు ఈ కొత్త పెన్షన్దారులందరికీ ఈరోజు సాయంత్రం డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అలాగే కొత్త పెన్షన్దారులు అలాగే పాత పెన్షన్దారులకి పెంచిన అమౌంట్ని ఇచ్చే కార్యక్రమం సుమారు ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన మున్సిపాలిటీలో ఈరోజు ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇచ్చిన తరువే ఫస్ట్ సంతకం 2250 రూపాయల పెన్షన్ని స్టార్ట్ చేసి ఈరోజు 3000 వరకు తీసుకొచ్చాం. ఈ అవ్వాతాతలు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ 60 సంవత్సరాలు నిండిన అవ్వాతాతకి ఎవరున్నా, ఎవరు చూసినా చూడపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండానని ఆర్థిక భరోసాని తీసుకొచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్గా 1వ తారీఖు పెన్షన్ పొద్దున్నే ప్రభుత్వ ఉద్యోగి జీతం 1వ తారీఖు పడినా పడపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ విధానం తీసుకొచ్చి ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పెద్ద కొడుకు. ఒక్క నెలకి ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న 37,000 కుటుంబాలకి 3000 కాడికి 10,86,00,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ తీసుకొచ్చి నీ చేతికి అందిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న మధ్య తరగతి వాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాత మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వితంతువుల మీద ప్రేమ. వాళ్ళ బతుకు తెల్లారాలి అంటే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలా? ఆ డబ్బులు 1వ తారీఖు పొద్దున్నే వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనం గడిచిద్ది, లేకపోతే వాళ్ళ జీవనం గడవదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మి దాన్ని ఆచరించాడు. అందుకే మీకు పెన్షన్ కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే వస్తాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు,
మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్స్, మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తాత కళ్ళల్లో మెరుపులు చూడాలని పాదయాత్రలో అయితే మాట ఇచ్చాడో మడివి తిప్పకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలని పెంచడం అనేది జరిగింది. ఇవాళ అవ్వాతాత కళ్ళల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. అలానే ఈ పెన్షన్లు అన్న మాట ప్రకారమే 3,000 రూపాయలని చేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం రావాలని, మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, అలానే అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు మన లోకల్ శివన్న. అనునిత్యం మన మధ్య ఉంటారు. మన సమస్య ఏదైనా సరే ఆయన దృష్టికి వెళ్తే వెంటనే పరిష్కరిస్తారు. అలానే ఈరోజు పెన్షన్లు 15,759 మందికి పెన్షన్లు అందుతున్నాయి అంటే కేవలం మన ఎమ్మెల్యే గారి జనవరి 1వ తారీఖు నుంచి అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మరి పెన్షన్ డబ్బులు కూడా కొంతమందికి ఈ రోజున అకౌంట్స్లో పడతాయి. అవి డ్రా చేసి రేపు మార్నింగ్ మా సెక్రటరీస్ అంతా కూడా వాలంటీర్స్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మరి ఉన్న 600 అప్లికేషన్స్ మనం ఆన్లైన్ చేసి పంపించడం జరిగింది. 600లో ఇప్పటి వరకు అంటే 177 మంది నిన్నటి వరకు అర్హులై వాళ్ళ వరకు శాంక్షన్ అయినాయి. ఇంకా రిమైనింగ్ కూడా ఎలిజిబిలిటీని చూసి వాళ్ళు శాంక్షన్ చేయడానికి అంటే వెరిఫికేషన్కి మళ్ళీ పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ పంపించిన తర్వాత ఆ రిమైనింగ్ కూడా మనం వెరిఫికేషన్ చేసి మరలా పంపిస్తే అవి కూడా శాంక్షన్ అవడానికి అవకాశం ఉంది. మరి ఈ రోజున మనకి 177 మందికి శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 5,31,000 రూపాయలు మనం ఈ రోజున కొత్త పెన్షన్దారులకు ఇవ్వటం. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం రద్దుకై పోరాడుతున్న న్యాయవాదులకు గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు సంఘీభావం తెలిపి 27/23 జీవోని రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు యాజమాన్య చట్టంపై తీసుకొచ్చిన జీవో నెంబర్ 512 అత్యంత ప్రమాదకరమైనదని, ఈ చట్టాన్ని కోర్టు పరిధిలో నుండి రెవెన్యూ పరిధిలో తీసుకువెళ్లి యాజమాన్యానికి హక్కు లేకుండా వారి ఇష్టమైన వారికి దారదత్తం చేస్తూ తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలని, ఈ జీవో ప్రకారం యజమానికి భూమిపై హక్కు లేకుండా రెవెన్యూ అధికారి ఇష్ట ప్రకారం వారసత్వం ఇవ్వటాన్ని నిరసిస్తూ సంఘీభావం తెలపడం జరిగింది. అనుకూలంగా ఈరోజు గత 8 రోజుల నుంచి రిలే నిరాక్ష శిబిరాన్ని తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజా సంఘాలు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఈ శిబిరానికి వచ్చేసినందుకు, అలాగే ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపడానికి తెనాలి రోటరీ క్లబ్ వారు మా శిబిరానికి ఇచ్చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించి ప్రజల్లోకి ఇంకా ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిందిగా మరీ కోరుతూ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోగంటి జగదీశ్వరమ్మ, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళి, ఈదర వెంకటపూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, దేవయజ్ఞం మురళీకృష్ణ, మల్లాది అర్జున్, కాకుమాను ఉపేంద్ర, జాన్ కిడ్స్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారు న్యాయ వ్యవస్థని కాదని చెప్పి రెవెన్యూ అధికారుల ద్వారా ఈ టైటిల్ ఆఫీసర్స్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళని న్యాయాధికారుల పాత్రలో కొత్తగా కూర్చోబెట్టాలనుకోవటం, ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యగా రేపు సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని చెప్పి న్యాయవాదులందరూ కూడా భావించి ఇది తీవ్రమైనటువంటి అంశం కనుక వారు గత 8 రోజుల నుంచి కూడా బారు తరపున ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. చాలా సంతోషం. వారు ప్రజల తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిరాహార దీక్ష రూపంలో తెలియజేస్తున్నారు. వారి హక్కుల్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ చట్టం తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల్ని సివిల్ వ్యవస్థగా ఉన్నటువంటి కోర్టులకి సరైన సిబ్బందిని సౌకర్యాలు కల్పించకుండా రెవెన్యూ అధికారులు న్యాయమూర్తులను చేస్తున్నారు. రేపు క్రిమినల్ కూడా ఎత్తేసి కోర్టులు మొత్తం మూసేసి పోలీస్ ఆఫీసర్స్ని న్యాయమూర్తులుగా చేసి క్రిమినల్ ప్రొసీజర్స్ వారికి
సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. 9వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష శిబిరం వద్ద నుండి అర్ధనగ్న ప్రదర్శనగా గంగనమ్మ గుడి మార్కెట్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలవెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఆయన ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని కోరుతూ ఉన్నాం. పట్టణం విస్తారంగా పెరుగుతూ ఉంది. పట్టణంలో ప్రజల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య పెంచట్లేదు. పనిభారం మా మీద ఎక్కువ పడుతూ ఉంది. పట్టణాలు అపరిశుభ్రంగా ఉండటానికి ఇదో పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి కార్మికుల యొక్క సంఖ్య కూడా పెంచాలని గత 15 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలుగా అనేక సార్లు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియపరిచాము. కానీ కార్మికుల యొక్క సంఖ్య పెంచట్లేదు. కాబట్టి మా సమస్యలను ముఖ్యమంత్రి గారు తొందరగా నెరవేరిస్తే మేము పనులలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. సీఎం గారు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకొని పనులలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. తొందరగా మా సమస్యలను నెరవేర్చాలని కోరుతున్నాము. ఆయన మొండి వైఖరిని తొందరగా ముగిస్తే. ఇప్పుడు ఒక చిన్న విరామం.